ఇక్కడ జాయినింగ్ విషయానికొస్తే ఈ శ్రవణం స్కూల్లో అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్లలోపు ఉండే చిన్నారులను ఇక్కడ చేర్పించవచ్చు. ఈ శ్రవణం స్కూల్ అడ్రస్ విషయానికొస్తే తిరుపతి నెహ్రూ నగర్లోని పాత మెటర్నిటీ హాస్పిటల్లో ఈ స్కూల్ ఉంది. ఫీజు విషయానికి వస్తే దీంట్లో ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా ఫ్రీగా మీ పిల్లల్ని ట్రైన్ చేస్తారు, ఎవరైతే ఈ లోపాలతో ఉన్నారో అలాంటి పిల్లల్ని. సో దీన్ని సద్వినియోగం చేసుకుని ఒకవేళ దీన్ని మీరు చాలామందికి ఈ వీడియోని చేరవేయగలిగితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి లోపం ఉన్న వాళ్ళకి బయట హాస్పిటల్స్లో లక్షలు లాగేస్తున్నారు, పైగా దానివల్ల ఉపయోగం కూడా ఏముండట్లా. అందుకని టీటీడీ స్థాపించిన ఈ శ్రవణం స్కూల్లో అలాంటి లోపం ఉన్న పిల్లల్ని కనుక మీరు జాయిన్ చేయగలిగితే ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మీ పిల్లలు చాలా త్వరగా మాట్లాడడం, లేదంటే ఒకవేళ పూర్తిగా వినికిడి లోపం ఉంటే వాళ్ళే దానికి సంబంధించిన మెషిన్స్ అవి సెట్ చేసి మీ పిల్లలు ప్రాపర్గా మాట్లాడేటట్టు వినేటట్టు చేస్తున్నారు. ఈ స్కూల్లో పనిచేసే టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా చెన్నైలో డిప్లొమా ఇన్ టీచింగ్ యంగ్ హియరింగ్ ఇంపైర్డ్ కేంద్రంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన వాళ్లే. వీళ్లతో పాటు బీఈడీ చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ టీచింగ్ చేస్తారనమాట. ఈ స్కూల్లో సాధారణ పద్ధతిలో కాకుండా స్పీచ్ థెరపీ విధానంలో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. వస్తువుల పేర్లను గట్టిగా పలుకుతూ ఆ వస్తువులను చూపిస్తూ వాటి పేర్లను చిన్నారులు నోటితో పలికించడానికి ప్రయత్నిస్తారు. సో ఇలాంటి లోపం ఎవరికైనా ఉండుంటే కనుక వాళ్ళ పిల్లల్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోవడానికి శ్రవణం అనేది ఒక మంచి ఆప్షన్ అని చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే టీటీడీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం ప్రతి సంవత్సరం 2 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది కూడా ఇలాంటి పిల్లలకి అండగా నిలవడానికి మాత్రమే. అక్కడ ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని మీకు అనిపిస్తుంది, అక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయండి. మీరు దూర ప్రాంతాల నుంచి వెళ్ళి మా బాబుకి కానీ పాపకు కానీ లోపం ఉంది కానీ మేము చాలా దూర ప్రాంతాల నుంచి రావాలి అనుకుంటే ఫుడ్, బెడ్, అకామిడేషన్ అంతా కూడా ఫ్రీ. వేడి నీళ్ళు ఇస్తారు, మంచి ఆహారం పెడతారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హ్యాపీగా మీరు మీ బాబుని కానీ పాపని కానీ చూసుకుంటూ వాళ్ళ గ్రోత్ని మీ కళ్ళారా చూసుకుంటూ హ్యాపీగా క్యూర్ అయిన తర్వాత మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. చెట్టు చూడాలా, అందమైన చెట్టుగా ఆకులన్నీ పచ్చన. మన వే2 న్యూస్ ద్వారా ఈ మంచి కార్యక్రమం గురించి తెలియజేయడానికి మేము చేసే ప్రయత్నం ఇది. తప్పకుండా ఇది అందరికీ తెలిసేలాగా చేయాల్సిన బాధ్యత ప్రతి వ్యూవర్ది. మీకు తెలిసే ఉంటుంది, చిన్న జ్వరం అంటే లక్షలు కోట్లు వసూలు చేస్తున్నారు. అదే మాట రావట్లేదు, వినిపించట్లేదు అని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం అనమాట. సో అలాంటి తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలి కాబట్టి మనం చేయగలిగిందల్లా ఒక్కటే, ఈ శ్రవణం స్కూల్ గురించి చాలా ఎక్కువ మందికి తెలిసేలా ఈ వీడియోని అందరితో పంచుకోవడం. సో దానికి మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.